హలో గైస్, నేను మీ గౌరవ కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, డైలీ లాగే ఈ రోజు కూడా టాలీవుడ్ సంబంధించిన టాప్ 10 ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే మీ ముందుకైతే రావడం జరిగింది. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ముందుగా నాని గారికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది. ఏంటంటే శేఖర్ కమ్ముల గారు నాని గారితో ఒక ప్రాజెక్ట్ అయితే ప్లాన్ చేయడం జరుగుతుంది. సో తొందరలోనే ఈ ప్రాజెక్ట్ కూడా పట్టలేకపోతుంది. సో బేసిక్గా నేచురల్ స్టార్ నాని గారి యాక్టింగ్ ఏ విధంగా ఉంటుందో మన అందరికీ తెలుసు. అలాగే శేఖర్ కమ్ముల గారి సినిమాలు ఏ విధంగా ఉంటాయో మన అందరికీ తెలుసు. రీసెంట్ గానే కుబేరా సినిమా కూడా రావడం జరిగింది. వీరిద్దరు కాంబోలో ఏదైతే ప్రాజెక్ట్ వస్తుందో ఈ ప్రాజెక్ట్ కోసం నాకు తెలిసి చాలా మంది ఫ్యాన్స్ అయితే వెయిట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎన్టీఆర్ ఇంకా ప్రశాంత్ నీల్కి సంబంధించి ఒక సినిమా అయితే రావడం జరుగుతుంది కదా. సో దీంట్లో నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే బయటకు రావడం జరిగింది. ఏంటంటే ప్రశాంత్ నీల్ గారు ఏదైతే స్టోరీ ఉందో ఆ స్టోరీలో సెకండ్ హాఫ్ లో కొన్ని మార్పులు చేయాలని చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి ప్రశాంత్ నీల్ గారు రైటర్ నాగేంద్ర కాశీ గారిని అయితే తీసుకోవడం జరిగిందంట. సో స్టోరీలో కొన్ని మార్పులు అయితే చేయడం జరుగుతుందంట. అలాగే ఎన్టీఆర్ గారు దేవరా విషయంలో కూడా కొన్ని సీన్స్ అయితే చేంజ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమాలో 2 సినిమాలు పోటీ పడుతున్నాయి అనుకున్నాం. 2 బడా సినిమాలు, ఇంకా కింగ్డమ్, ఇంకా హరిహర వీరమల్లు. ఈ 2 సినిమాలు అయితే జూలై 25 అయితే లాక్ చేసుకోవడం జరిగింది. కానీ ఈ రేస్ లోకి ఇంకో సినిమా అయితే రావడం జరిగింది. అదే అజయ్ దేవ్ గారు నటించిన సన్ ఆఫ్ సర్దార్ 2 అనమాట. సో ఈ సినిమా కూడా రేస్ లోకి రావడం జరిగింది. సో 3 సినిమాలు ఒకటేసారి పాన్ ఇండియా బేస్ గా రిలీజ్ అయితే ఖచ్చితంగా కలెక్షన్స్ లో అయితే ఎఫెక్ట్ అయితే చూపించడం జరుగుతుంది. మరి చూడాలి ప్రొడ్యూసర్స్ ఎలాంటి డిసిషన్ తీసుకుంటారు. మరి తెలుగులో అయినా ఒక సినిమా రిలీజ్ అయ్యి అక్కడ సన్ ఆఫ్ సర్దార్ 2 రిలీజ్ అయితే పెద్దగా స్క్రీన్స్ అనేవి సరిపోవడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే సన్ ఆఫ్ సర్దార్ 2 ఏదైతే ఉంటుందో అక్కడ ఏవైతే సింగిల్ స్క్రీన్ ఉంటాయో వాటన్నిటిని బ్లాక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ 3 సినిమాలు కూడా ఒకవేళ సన్ ఆఫ్ సర్దార్ 2 కాకుండా ఈ 2 సినిమాలు ఏదైతే కింగ్డమ్, ఇంకా హరిహర వీరమల్లో ఉన్నాయో వీటిపైన ఆల్రెడీ ఓటీటీకి సంబంధించిన మేనేజ్మెంట్ అనేది ఒత్తిడి తెస్తుంది. కాబట్టి ఈ సినిమాలకు సంబంధించిన డేట్స్ అనేది మార్చుతుందా లేదా అని చూడాలి. ఒకవేళ ఈ 3 సినిమాలు కూడా ఒకే రోజు రిలీజ్ అయితే ఏదైతే కలెక్షన్స్ ఉంటాయో కలెక్షన్స్ అయితే ఊహించిన విధంగా అయితే ఆ సినిమాలకు అయితే వచ్చే అవకాశం లేదు. నెక్స్ట్ వచ్చేసి సితారే జమీన్ పర్ మూవీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. ఏంటంటే అమీర్ ఖాన్ గారు ఈ సినిమాలు నటిస్తూ ఆయన ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇప్పటి వరకు అమీర్ ఖాన్ గారి కెరియర్ లో లీస్ట్ అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ తెచ్చుకున్న సినిమా ఇదే. ఈ సినిమాకి వచ్చేసి అడ్వాన్స్ బుకింగ్ రూపంలో కేవలం 1,48,00,000 రూపాయలు మాత్రమే రావడం జరిగింది మొదటి రోజు. అయితే ఇప్పటి వరకు అమీర్ ఖాన్ గారి సినిమాలు ఏవైతే ఉన్నాయో మినిమం యావరేజ్ వచ్చేసి దాదాపు 8 కోట్ల నుంచి 10 కోట్ల వరకు అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ వసూలు చేసేది. అమీర్ ఖాన్ గారి కెరియర్ లోనే లీస్ట్ అడ్వాన్స్ బుకింగ్ తెచ్చుకున్న కలెక్షన్స్ గా అయితే ఈ సినిమా అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మన కేజీఎఫ్ యష్ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది. సో చాలా మంది అతన్ని అప్రిషియేట్ అయితే చేయడం జరుగుతుంది. గోల్డెన్ హార్ట్ అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ప్రెజెంట్ టాక్సిక్ సిటీకి సంబంధించిన షూటింగ్ అయితే జరుగుతుంది. ఇందులో హీరోయిన్ గా కైరా అద్వానీ అయితే నటించడం జరుగుతుంది. కాకపోతే ఈ రీసెంట్ షూట్ అనేది బెంగళూరులో ఉంది. కాకపోతే అక్కడ యష్ ఏం చేశాడంటే బెంగళూరు నుంచి దీన్ని ముంబైకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఆ సెట్ ని. ఎందుకోసం అంటే సో కైరా అద్వానీ ప్రెజెంట్ ప్రెగ్నెంట్ గా ఉన్నారు కాబట్టి సో ముంబైలో అయితే ఆమెకు రావడానికి పోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి సో అక్కడైతే సెట్ అయితే వేయించడం జరిగింది యష్. సో దీనికి సంబంధించి చాలా మంది అతని గోల్డెన్ హార్ట్ అని చెప్పి అతను అయితే అప్రిషియేట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి గురించి అనమాట. సో ప్రభాస్ గారు ఎలాంటి సినిమాలు తీసినా ఖచ్చితంగా నార్త్ మీడియా పోర్టల్ అనేది ఆయనను నెగిటివ్ గా చూపించడం జరుగుతుంది. అలాగే హిందీలో కొంతమంది యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ప్రభాస్ గారిని ఎప్పుడు నెగిటివ్ గానే చూపించడం జరుగుతుంది. ఎప్పుడైతే ప్రభాస్ గారు సలార్ సినిమా తీయడం జరిగిందో, కల్కి సినిమా తీయడం జరిగిందో ఆ టైంలో వాళ్ళు ఏం చెప్పడం జరిగిందంటే ప్రభాస్ గారు ఏదైనా కామెడీ లాంటి సినిమా తీస్తే బాగుంటుందేమో అని చెప్పి అప్పుడు వాళ్ళు వాడడం జరిగింది. సో ఇప్పుడు రాజాసాబ్ లాంటి ఒక హర్రర్ మూవీ, కామెడీ మిక్సింగ్ మూవీ తీస్తుంటే తిరిగి వాళ్ళు ప్రభాస్ సలార్ లాంటి ఇంకా కల్కి లాంటి మూవీస్ తీస్తేనే బాగుంటుందేమో అని చెప్పి ఇలా మాట్లాడడం జరుగుతుంది. సో ఏ సినిమా తీసినా నెగిటివ్ గా అయితే ప్రభాస్ గారిని అయితే పోర్ట్రేట్ చేయడం జరుగుతుంది. ఇది ఇప్పుడు కాదు, బాలీవుడ్ లో చాలా రోజుల నుంచి ప్రభాస్ గారు ఎలాగే చేసినా ఖచ్చితంగా నార్త్ మీడియా అనేది ప్రభాస్ గారిని అయితే టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. అలాగే రాజాసాబ్ సంబంధించి ఇంకో అప్డేట్ కూడా ఉందన్నమాట. ఏంటంటే ఈ సినిమాకి సంబంధించిన డైరెక్టర్ ఎవరైతే మారుతి గారు ఉన్నారో మారుతి గారు అయితే ఒక బిగ్గెస్ట్ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు ఇండియన్ హిస్టరీలో లేని విధంగా రాజాసాబ్ సంబంధించిన స్టోరీ అయితే మేము బిల్డ్ చేయడం జరిగింది. ఒక ఎమోషనల్ సంబంధించిన స్టోరీ, అలాగే ఎమోషనల్ ఇంకా కామెడీ హర్రర్ మూవీ మొత్తం కలిపి ఒకే సినిమాలో చూపించడం జరుగుతుంది అని చెప్పి ఈ సినిమా అనేది గ్రాండ్ ఫాదర్ ఇంకా గ్రాండ్ మదర్ కి ఇంకా గ్రాండ్ సన్ కి ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంటుందని చెప్పి ఇప్పటివరకు నాకు తెలిసి ఇండియన్ హిస్టరీలో ఇలాంటి స్టోరీ రాలేదని చెప్పి మారుతి గారు ఒక బిగ్గెస్ట్ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. మరి చూడాలి ఈ సినిమా వచ్చిన తర్వాత మారుతి గారు ఇచ్చిన స్టేట్మెంట్ నిజమేనా కాదా అని మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అమీర్ ఖాన్ గారు నటించిన సితారే జమీన్ పర్ మూవీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే బయటకు రావడం జరిగింది. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించి ఒక న్యూస్ అయితే వైరల్ కావడం జరిగింది. ఏంటంటే సితారే జమీన్ పర్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఒక సంస్థ అనేది 120 కోట్లకు అడగడం జరిగింది. కానీ అమీర్ ఖాన్ గారు ఆ సినిమాని అమ్మలేదు అని చెప్పి చెప్పడం జరిగింది కదా. సో ఈ న్యూస్ నిజమే అని చెప్పి బయటకు రావడం జరుగుతుంది. ఏంటంటే ఈ సినిమాని 8 వారాల తర్వాత అమీర్ ఖాన్ గారు ఆయన యూట్యూబ్ ఛానల్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుందంట. అంటే ఒక సినిమా ఓటీటీలో కాకుండా డైరెక్ట్ యూట్యూబ్ ఛానల్ అయితే రావడం జరుగుతుంది. ఒక సినిమాని దాదాపు 120 కోట్లకు ఒక సంస్థ అడిగినప్పుడు ఆ సినిమాని అమీర్ ఖాన్ గారు ఇవ్వలేదంటే మరి ఆ సినిమా పైన ఆయనకు ఎంత గట్టి నమ్మకం ఉందో, ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత మొదటి షో కంప్లీట్ చేసుకుని ఏదైతే పబ్లిక్ నుంచి మౌత్ టాక్ రావడం జరుగుతుందో అప్పుడు మనకు అర్థం కావడం జరుగుతుంది మరి అమీర్ ఖాన్ గారు కరెక్ట్ చేశారా లేకపోతే తప్పు చేశారా అని. బేసిక్గా ఫైనల్ అప్డేట్ వచ్చేసి కమల్ హాసన్ గారి గురించి అనమాట. సో కమల్ హాసన్ గారికి సంబంధించిన తగ్ లైఫ్ మూవీ రీసెంట్ గా రిలీజ్ కావడం జరిగింది. సో కన్నడలో సినిమాని అయితే బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక ఆడియో ఫంక్షన్ లో కమల్ హాసన్ గారు ఆ సినిమాకి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేయడం వల్ల దాన్ని అయితే బ్యాన్ చేయడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు రీసెంట్ గా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఒకసారి సెన్సార్ బోర్డు నుంచి పాస్ అయితే ఆ సినిమాని ఎవరు కూడా ఆపకూడదు అని చెప్పి. సో కర్ణాటకలో ఈ సినిమా అయితే తిరిగి రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది. అయితే కర్ణాటక ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకు హామీ ఇవ్వడం జరిగింది ఆ సినిమాకి మేము భద్రత కల్పిస్తామని చెప్పి. కాకపోతే మిగతా లాంగ్వేజ్ లో ఆ సినిమా అనేది ఫ్లాప్ కావడం జరిగింది కాబట్టి మరి కర్ణాటకలో రిలీజ్ చేసినా రిలీజ్ చేయకపోయినా పెద్దగా ఉపయోగం లేదని చెప్పి నా అభిప్రాయం. సో ఫైనల్ గా ఇవ్వనమాట టాప్ 10 మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఇలాంటి అప్డేట్స్ ఇంకా కలెక్షన్ సంబంధించిన వీడియోలు డైలీ కావాలంటే మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్.